నూతన సంవత్సరం వేడుకలతో వరంగల్ హోరెత్తిపోతోంది. పలు ప్రాంతాల్లో ఈవెంట్ ఏర్పాటు చేశారు ఆర్గనైజర్స్. ఆటపాటలతో జనం ఎంజాయ్ చేస్తున్నారు. మరోవైపు మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై పోలీసులు కొరడా జులిపిస్తున్నారు. కాజిపేట, హన్మకొండ, వరంగల్లో తనిఖీలు చేస్తూ మద్యం సేవించిన వారి వాహనాలు సీజ్ చేస్తున్నారు. మరిన్ని వివరాలు అశోక్ అందిస్తారు. నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు ఓరగల్లు నయా జోష్ నెలకొంది. విద్యార్థులు ఆటపాటలతోని ఓరెత్తిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు పోలీసులు కూడా మద్యం సేవించి నడిపే వారిపైన కొరడా దులిపించేందుకు అడుగడుగున తనిఖీలు నిర్వహిస్తున్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం అడుగడుగున తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనం ప్రస్తుతం ములుగు రోడ్డు వద్ద ఉన్నాం. ఈ ములుగు రోడ్డు గుండా ఇక్కడ నుండి హన్మకొండ నుండి వచ్చే వాహనాలు ములుగు, పరకాల, భూపాలపల్లి, ములుగు వెళ్లే వాహనాలే కాకుండా ఒకవైపు వరంగల్లో కూడా అడుగడుగున తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఏసీపీ, డీసీపీ, సిఐలు, ఎస్ఐల స్థాయి అధికారులు కూడా అడుగడుగున తనిఖీలు నిర్వహిస్తున్నారు. మొత్తానికి స్పెషల్ పార్టీ పోలీసులను ఏర్పాటు చేసి అడుగడుగున తనిఖీలు నిర్వహిస్తున్నారు. వాహనాలను నిలిపివేసి డ్రంక్ అండ్ డ్రైవ్ మద్యం సేవించిన వారిని తనిఖీలు చేసిన తర్వాతనే అడుగులు పంపిస్తున్నారు. కొన్ని మద్యం సేవించిన వారు కనుక అతిగా స్పీడ్తో కనుక వెళ్ళినట్టయితే కొన్ని ప్రమాదాలు జరిగి ప్రాణాపాయం జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరు మద్యం సేవించి ఈ వాహనాలు నడపొద్దు అని ముందుగానే పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో 7-9 గంటల నుంచి ఈ మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని అడుగడుగున తనిఖీలు నిర్వహిస్తున్నారు. పడం చూడొచ్చు. ప్రస్తుతం ఇప్పుడు ములుగు రోడ్డు వద్ద ఇక్కడ నుండి ఏటునగరం ప్రాంతాలకు, పరకాలకు వెళ్లే వాహనాలను కూడా ప్రతిదీ బైకులతో పాటు కారు, ఆటోలను కూడా తనిఖీలు చేసి తర్వాతనే వారిని బయటికి పంపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు కాజీపేట నుంచి హైదరాబాద్కు వెళ్లే వాహనాలను కూడా తనిఖీలు చేసిన తర్వాతనే అక్కడ పంపిస్తున్నారు. మరోవైపు వరంగల్ నుంచి నర్సంపేట, మైబాద్ ప్రాంతాలకు వెళ్లే వారిని కూడా అడుగడుగున తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు తనిఖీలు చెక్ చేసిన తర్వాతనే పంపిస్తున్నారు. హన్మకొండ సిఐ సీతారెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు, ఎప్పటి వరకు తనిఖీలు కొనసాగుతాయి? ఈ తనిఖీలు తెల్లవారి రేపు 7-8 గంటల వరకు కొనసాగుతాయండి. 1 గంట 2 గంటల వరకు ఆల్ టీమ్స్ ఉంటాయి. తర్వాత స్పెషల్ టీమ్స్ కొన్ని ఉన్నాయి సపరేట్గా. ఉదయం 6-7 గంటల వరకు రోడ్ మీద చెకింగ్ నడుస్తాయండి. ప్రస్తుతం ఇప్పుడు ఇక్కడ దాదాపు ఇప్పుడు మేము ములుగు క్రాస్లో చేస్తున్నాం. దీనికంటే ముందు బస్ స్టాండ్లో చేసినాం, అశోక చేసినాం, బాలసముద్రం సర్కిల్లో చేసినాం, అండ్ బాలాంజనేయ స్వామి టెంపుల్ రోడ్లో చేసినాం, చౌరస్తా చేసినాం. 5వ ప్లేస్ నేను చేయడం. ఇప్పుడు అందరు ఉత్సవాలు జరుపుకుంటుంటే ఒకవైపు మీరు తనిఖీలు చేస్తున్నారు. ఉత్సవాలు అనేది ప్రమాదం జరగకుండా మేము సేఫ్టీ కోసం, ప్రజల సేఫ్టీ కోసం చేస్తాం. ఎందుకంటే వీళ్ళు మద్యం తాగి ఒకరికి 525, ఒకరికి 479, 386 ఇట్లా వస్తున్నాయి రీడింగ్స్. జనరల్గా 20-30 అయితే మనం అలో చేస్తాం. 30 వరకు మనం 30 దాటిందంటే ఆల్కహాల్ అతను అన్కాన్షియస్ కాదు. సో అందుకని కంపల్సరీ చేయాల్సిన చెకింగ్ చేయకపోతే విచ్చలవిడిగా నడుపుతున్నారు వెహికల్స్. సో అందుకని ఎక్కడ పడితే అక్కడ అడుగడుగున తనిఖీలు చేస్తున్నారు. సామాన్య ప్రజానికానికి సేఫ్టీగా ఉండడం కోసం. ఎవరైతే వైలేషన్ చేస్తారో వాళ్ళే దొరుకుతారు. సామాన్య ప్రజానికి 80% ఇబ్బందులు కలిగించాం. వాళ్ళ సేఫ్టీ కోసం మేము చేసేది. ఇప్పటి వరకు ఒక 65 వెహికల్ వరకు సీజ్ చేసామండి. ఇప్పుడు పరిస్థితి మొత్తానికి ఇప్పటి వరకు 65 వెహికల్ సీజ్ చేశామని చెప్తున్నారు. మద్యం తాగి అతిగా సేవించిన వారు మొత్తం అన్కాన్షియస్ లో కూడా వాహనాలు నడపడం వల్ల కొన్ని ప్రమాదాలు జరుగుతాయి. ఆ ప్రమాదాలు అరికట్టడం కోసమే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని మాత్రం ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. విజయన్స్ రాజుతో అశోక్ న్యూస్, వరంగల్.